ప్రస్తుతం వాతావరణంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు తినే ఆహారం కూడా కలుషితమైపోతుంది. ఈ క్రమంలో చాలామంది పురుషులు, మహిళలు జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు వేలల్లో ఖర్చు చేస్తున్నారు. రకరకాల షాంపూలు, ఆయిల్స్, హెయిర్ కేర్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. అయినా సరే ఉపయోగం లేకుండా పోతుంది. జుట్టు రాలిపోవడం, చుండ్రు, దురద, పల్చని వెంట్రుకలు వంటి సమస్యల్ని నిత్యం ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇక చలికాలం అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో పొడి వాతావరణం, పొల్యూషన్, చలిగాలి కారణంగా జుట్టు నిర్జీవంగా మారుతుంది. అయితే ఎలాంటి హెయిర్ కేర్ ట్రీట్మెంట్స్ లేకుండా సహజ పద్ధతులతోనే జుట్టు రాలిపోయే సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొన్ని ఆహార పదార్థాలను తింటే జుట్టు ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వేగంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిలకడ దుంపలు. చలికాలంలో చిలకడ దుంపలు చాలా ఎక్కువగా లభిస్తాయి. వీటిలో కార్బోహైడ్రేట్స్, స్టార్చ్, ప్రోటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంతో పాటు జుట్టు ఆరోగ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియంతో జుట్టు దృఢంగా మారుతుందట. కాబట్టి ఈ సీజన్లో దొరికే వీటిని అస్సలు మిస్ చేసుకోకండి. బాదం పప్పులు లేదా బాదం లడ్డు. బాదం జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుందని ఎప్పటి నుంచో అందరికీ తెలిసే ఉంటుంది. దీని వలన శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. వీటిలో విటమిన్ ఇ, బి, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే బాదం పప్పు తినడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పైగా వీటిని డైరెక్ట్గా తీసుకోవడం కంటే కూడా బాదం లడ్డూలా తినడం వల్ల జుట్టుకు ఎక్కువ ప్రయోజనాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బాదం పప్పును గ్రైండ్ చేసుకొని అందులో నెయ్యి, బెల్లం కలిపి లడ్డూలా చేసుకొని ప్రతిరోజు ఉదయం ఒక బాదం లడ్డూను తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి జుట్టు రాలే సమస్యతో అధికంగా బాధపడేవారు దీనిని క్రమం తప్పకుండా పాటించడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే అవిసె గింజలు. అవిసె గింజల్లో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా అవిసె గింజలను తీసుకోవడం వలన జుట్టు పొడుగ్గా పెరుగుతుందట. పైగా అవిసె గింజల్లో ఉండే మెగ్నీషియం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వీటిని వేయించి తినడం వలన మరిన్ని లాభాలు కలుగుతాయట. లేదంటే అవిసె గింజల్ని వేయించి పొడిగా చేసి నీళ్ళలో లేదా పాలల్లో కలిపి తీసుకోవడం కూడా మంచిదేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. సోయాబీన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని అనేక రకాలుగా డైట్లో యాడ్ చేసుకోవచ్చు. సోయా చీజ్, సోయా మిల్క్, సోయా చంక్స్ ఇలా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల పుష్కలంగా ప్రోటీన్ లభిస్తుంది. అలాగే జుట్టు కుదుళ్ళు బలపడతాయి. కాబట్టి వీటిని కూడా డైట్లో యాడ్ చేసుకోవడం వలన జుట్టు రాలే సమస్యకు వీలైనంత త్వరగా చెక్ పెట్టవచ్చు. చలికాలంలో ఖచ్చితంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా న్యూమోనియా, ఆస్తమా, జలుబు, విపరీతమైన దగ్గు ఎక్కువగా వేధిస్తాయి. చలికాలంలో సాధారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందువల్ల సీజనల్ వ్యాధులు అటాక్ చేస్తాయి. కాబట్టి ఈ సీజన్లో శరీరానికి శక్తి చాలా అవసరం. పైగా చలికాలంలో శరీరంలో ఉష్ణోగ్రత లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి తీవ్రంగా చలి, కండరాల నొప్పులు కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి కొన్ని రకాల ఆహారాలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా చలికాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా, వెచ్చగా ఉంటుందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలికాలంలో ఖచ్చితంగా సూప్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే సూప్ ఘాటుగా ఉంటుంది. ఇందులో ఘాటుగా ఉండే పదార్థాలను వాడతారు. అందుకే వేడివేడి సూప్స్ తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. దీంతో మనకు ఎక్కువగా చలివేయదు. అందువల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా అంతేకాకుండా నెయ్యి, మిరియాలు, కూరగాయలు, తృణధాన్యాలు చలికాలంలో ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అన్ని సీజన్ల కంటే వింటర్ సీజన్లో వీటిని తింటే చాలా మంచిది. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ మంచి పౌష్టికాహారం. అందుకే దీన్ని తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. వీటిని తింటే రోగాలతో పోరాడే శక్తి వస్తుంది. అలాగే చలికాలంలో ఖచ్చితంగా పసుపు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ కాస్త ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే పసుపులో వేడి చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఉండే ఔషధ గుణాలు త్వరగా ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. అలాగే ఈ సీజన్లో అల్లాన్ని ఖచ్చితంగా ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే అల్లం చలిని తగ్గించి మన శరీరంలో వెచ్చదనాన్ని పెంచుతుంది.
ప్రతిరోజు అల్లం టీ తాగినా లేదా అల్లంతో చేసిన ఆహారాలు తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఈ సీజన్లో ఎక్కువగా గుడ్లు, చికెన్ తినాలి. ఇవి వేడి చేసే ఆహారాలు. ఇవి శరీరంలో ఉష్ణోగ్రత లెవెల్స్ని పెంచుతాయి. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అందువల్ల మన శరీరానికి శక్తినిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలసట, నీరసాన్ని తగ్గిస్తాయి. మన శరీరాన్ని వేడిగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే ఈ సీజన్లో ఎక్కువగా గుడ్లు, చికెన్ ఉండే ఫుడ్స్ తీసుకోండి. అయితే వీటిని ఎలా పడితే అలా తీసుకొని అస్సలు తినకూడదు. చాలామంది వేపుళ్ళు చేసుకుంటారు. వేపుళ్ళకు బదులు చక్కగా అల్లం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని పులుసు పెట్టుకొని తింటే మంచిది. కాబట్టి చలికాలంలో ఖచ్చితంగా ఈ ఫుడ్స్ని మాత్రం తినండి. శీతాకాలం కావడంతో చలి విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. జనాలను గజగజ వణికిస్తోంది. అందువల్ల చాలామంది కూడా అస్వస్థతకు గురవుతున్నారు. చలి తీవ్రత కారణంగా న్యూమోనియా విజృంభిస్తోంది. న్యూమోనియా కేసులు రోజు రోజుకు బాగా పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికే నీలోఫర్ ఆసుపత్రిలో కేసులు చాలా ఎక్కువయ్యాయని తెలిసింది. దాదాపు 200 దాకా కేసులు వచ్చాయని సమాచారం. ప్రతిరోజు ఓపీకి దాదాపు 30 నుంచి 40 మంది పేషెంట్స్ వస్తున్నారు. సోమ, మంగళవారం, బుధవారాల్లో 60 మంది దాకా ఆసుపత్రికి వస్తున్నారు. ఇంకా అంతేకాదు, కొంతమందికి హెచ్ఎఫ్ఎన్సి వెంటిలేటర్ చికిత్సలు అవసరం అవుతున్నాయి. లంగ్స్లో ఇన్ఫెక్షన్కు కారణమయ్యే న్యూమోనియా బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వలన స్ప్రెడ్ అవుతుంది. 5 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల పైన ఉన్న వృద్ధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. స్ట్రెప్టోకోకస్ రెస్పిరేటరీ సిన్సిటియర్ వైరస్ ఆర్ఎస్వి, ఇంకా అలాగే ఇన్ఫ్లుయెంజా వైరస్ న్యూమోనియాకు చాలామంది గురవుతున్నారు. అయితే చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కేవలం ఒక న్యూమోనియా మాత్రమే కాకుండా ఆస్తమా, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. న్యూమోనియా సమస్యతో పాటు ఈ సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు చెప్తున్నారు. చిన్నారులకు 6 నెలల దాకా తల్లిపాలు తాగించాలని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే దీనివల్ల న్యూమోనియా వంటి ఇన్ఫెక్షన్లను నియంత్రించవచ్చని చెప్తున్నారు. తీవ్రంగా జ్వరం రావడం, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, శరీరం నీలం రంగులోకి మారడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే ఈ చలికాలంలో ఎవరు కూడా ఉదయం 10 గంటల లోపు బయటికి రాకపోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే ఉదయం 10 గంటల దాకా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఉదయం 10 దాటాకే బయటికి వస్తే మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే సాయంత్రం 6 దాటాక బయటికి రాకపోవడం మంచిదని అంటున్నారు. అలాగే కూల్ డ్రింక్స్, కూల్ వాటర్, ఇంకా టీ, కాఫీలు అసలు తాగొద్దని సూచిస్తున్నారు. బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే చలి ఆ రకంగా వణికిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి. ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. ఇక ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.